హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో సోషియాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన భారతీయ సామాజిక నిర్మితిలో ఆల్రెడీ మనం భారత సమాజ ముఖ్య లక్షణాలు చూసాం. సో ఈరోజు మనం కులం అనే టాపిక్ గురించి పూర్తిగా చూద్దాం. బిట్స్ని చూస్తూ దానికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. క్వశ్చన్ వచ్చేసి కులానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 వచ్చేసి కులం పైన ఆధారపడిన సమాజంలో సంకుచిత స్థరీకరణ ఉండును. గుణం కర్మను బట్టి వర్ణ వ్యవస్థలో క్రింది స్థాయి వారు పై స్థాయికి చేరవచ్చు. కులం అవ్యవస్థీకృతమైన సంస్థ. కుల వ్యవస్థను వ్యతిరేకించింది గాంధీ. దీనికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకి ఫస్ట్ కులం అంటే క్యాస్ట్ అనే పదం మనకి ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? కాస్టా అనే స్పానిష్ వర్డ్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ కాస్టా అనే స్పానిష్ వర్డ్ కాస్టస్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకోవడం జరిగింది. ఇది మనకి బేసిక్ క్వశ్చన్. సో మనకి కాస్ట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? కాస్టా అనే స్పానిష్ వర్డ్ నుండి రావడం జరిగింది. కులం అనేది అవ్యవస్థీకృతమైన సంస్థ. కుల వ్యవస్థను వ్యతిరేకించింది గాంధీ. కుల వ్యవస్థను గాంధీ సమర్థించడం జరిగింది. గాంధీ అస్పృశ్యతని వ్యతిరేకించాడు. ఇతను హర్జన్ల కోసం హర్జన సేవక్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇది 1920లో స్థాపించడం జరిగింది. సో ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్. కులం అవ్యవస్థీకృతమైన సంస్థ, ఇది వచ్చేసి మనకు కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABC. మనకి ఇంకా కులం గురించి వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు కొంతమంది చూస్తే రిస్లే ప్రకారం కులంలో అంతర్వివాహాలు ఉండును, కులానికి ఒక మూల పురుషుడు ఉండును అని రిస్లే వర్ణించడం జరిగింది. ఏడబ్ల్యూ గ్రీన్ ప్రకారం హోదా అనే నిచ్చెన మీద చెలించలేని గతిశీలత లేనిది అని ఏడబ్ల్యూ గ్రీన్ అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మైకోవర్ వచ్చేసి ఇది మనకు పుట్టుక ముందే నిర్ణయించబడుతుంది. సో మనం కులంలో పుడతాం, ఇంకా బయటికి ఎప్పటికీ వెళ్ళలేము, దీనికి ఇలా అనడం జరుగుతుంది మైకోవర్ వచ్చేసి. నెక్స్ట్ కేట్కర్ వచ్చేసి కులంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. హట్టన్ అనేవారు కులం అనేది చచ్చేంత వరకు ఒకటే ఉంటుంది అని హట్టన్ నిర్వచించడం జరిగింది. ఇలా ఒకసారి చూసుకోండి, వివిధ సైంటిస్టులు కులాల గురించి అన్న సెంటెన్సెస్ అనేది ఒకవేళ అడిగితే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసేలా ఉండాలి. వివిధ సైంటిస్టులు వారు అన్న పదాలు ఒకసారి చూసుకోండి డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కులం ముఖ్య లక్షణం అంతర్వివాహం, అనులోమ వివాహం. కులం ముఖ్య లక్షణం బహిర్వివాహం, ప్రతిలోమ వివాహం. ఇది రాంగ్ ఆన్సర్. కులం ముఖ్య లక్షణం అంతర్వివాహం. వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇప్పుడు జరుగుతున్నాయి, బట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది కులంలో యాక్సెప్ట్ లేదు. అనులోమ వివాహం అంటే ఏంటి? మనకి తక్కువ క్యాస్ట్కి చెందిన అమ్మాయి ఎక్కువ క్యాస్ట్ చెందిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అనడం జరుగుతుంది. సో 1 అనేది కరెక్ట్, 2 అనేది తప్పు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సైంటిస్టులు వారు రాసిన గ్రంథాల గురించి ఇవ్వడం జరిగింది. ఎంఎన్ శ్రీనివాస్, జిఎస్ గరియే, హెర్బర్ట్ రిస్లే, ఆండ్రీ బీటిల్లే. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అదర్ ఎస్సైస్ అనే బుక్ రాయడం జరిగింది. జిఎస్ గరియే వచ్చేసి క్యాస్ట్ అండ్ రేస్. మనం ఇలా కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒకటి. ఇక్కడ రేస్ అనే వర్డ్ మెయిన్, ఇక్కడ శ్రీనివాస్ అంటే మోడర్న్. హెర్బర్ట్ రిస్లే వచ్చేసి ద పీపుల్స్ ఇన్ ఇండియా. ఆండ్రీ బీటెల్లే వచ్చేసి ఓల్డ్ అండ్ న్యూ. సో ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ 2 2143. ఇంకా మనకి ఈ చాప్టర్లో చాలామంది సైంటిస్టులు
చాలా గ్రంథాలు రాయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మైకోవర్ ఏమన్నారు, మైకోవర్ ప్రకారం కులం అనేది మనం పుట్టక ముందే డిసైడ్ అవుతుంది అనడం జరుగుతుంది. ఈయన గ్రంథం వచ్చేసి ద సొసైటీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెస్ఫీల్డ్ ఉండడం జరుగుతుంది. ఇతను వృత్తి సిద్ధాంతాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇతని గ్రంథం వచ్చేసి మనకి ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఇండస్ట్రీస్. మన ఈ గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ సరి అయినది అని అడిగారు. అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బీకే రాయ్. షాద్నగర్లో ఆధిక్య కులంపై పరిశోధన చేసింది ఎస్సి దూబే. ఆధిక్య కులంపై ఎంఎన్ శ్రీనివాస్ రాసిన బుక్ వచ్చేసి రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ ద కుక్స్. ప్రాథమికంగా వర్ణ వ్యవస్థలో ఎక్కువ తక్కువ అనే భేదాలు లేవు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని మనకి బీకే రాయ్ ప్రతిపాదించడం జరిగింది. ఆధిక్య కులంపై పరిశోధన చేసింది ఎస్సి దూబే. మనకి ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అనే బుక్ రాయడం జరిగింది. సో ఇది రాంగ్ ఆన్సర్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. వృత్తి సిద్ధాంతం, బహుళ కారక సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం, భౌగోళిక సిద్ధాంతం. ఇక్కడ మనకి వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి ఫస్ట్ నెస్ఫీల్డ్, దాన్ని అభివృద్ధి చేసింది వచ్చేసి ఇబ్బెస్టన్. బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి రాయ్. రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది దుబోయిస్. భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి గిల్బర్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 3, 2, 4, 1. ఇంకా కులంలో వచ్చేసి జాతి సిద్ధాంతాన్ని వచ్చేసి రిస్లే ప్రతిపాదించడం జరిగింది. వృత్తి అండ్ జాతి సిద్ధాంతాన్ని వచ్చేసి స్లేటర్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ సంస్కార సిద్ధాంతాన్ని వచ్చేసి హొకాట్ సేనాట్ ప్రతిపాదించడం జరిగింది. ఇంకొకటి మన సిద్ధాంతాన్ని వచ్చేసి హటన్ ప్రతిపాదించడం జరిగింది. సో ఈ సిద్ధాంతాలు వాటిని ప్రతిపాదించిన వారు వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్ణ వ్యవస్థలో స్థానం లభించని వారు శూద్రులు, ఆదిమ తెగలు, 1 and 3. మనకి వర్ణ వ్యవస్థలో ఎవరెవరికి వర్ణ వ్యవస్థ 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. వారు వచ్చేసి బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మనకి బ్రహ్మ నోటి నుండి వచ్చిన వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణులు, భుజాల నుండి వచ్చిన వాళ్ళు వచ్చేసి మనకి క్షత్రియులు, తొడల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి వైశ్యులు, పాదాల నుండి వచ్చిన వాళ్ళు వచ్చేసి మనకి శూద్రులు. ఈ ఆదిమ తెగలు నెక్స్ట్ ఇక్కడ నామశూద్రులు అనేవారు లేరు కాబట్టి 1 and 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంస్కృతీకరణ నమూనాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ మనం సరి అయినది సరికానిది చూసుకోవాలి. శూద్ర గుల్జార్ కులానికి చెందిన శివాజీ క్షత్రియ నమూనాను అనుసరించారు. తేలి అనే నిమ్న కులం వారు వైశ్య నమూనాని అనుసరించారు. నామశూద్రులు బ్రాహ్మణ నమూనాని అనుసరించారు. కాశ్మీర్ పండిట్ అస్పృశ్యులను అనుసరించారు. మనకి ఇవన్నీ కరెక్ట్. కాశ్మీర్ పండిట్స్ అనేవారు బ్రాహ్మణుల్ని అనుసరించడం జరిగింది. సో ఇక్కడ మనకి మజుందర్ ప్రకారం మజుందర్ తెలపడం జరిగింది కాబట్టి సో ఇక్కడ సరికానిదే వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అస్పృశ్యతను నివారించడానికి భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత చట్టంతో పాటు కల్పించిన రాజ్యాంగ పరిరక్షణ. ఆప్షన్స్ వచ్చేసి అధికరణ 17, 15(1), 16(1), 46. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి అన్నీ కరెక్ట్. మనకి ఆర్టికల్ 17 అంటరానితనం గురించి తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 15(1) వచ్చేసి విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ల గురించి. నెక్స్ట్ 16(1) వచ్చేసి ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్. నెక్స్ట్ 46 వచ్చేసి మనకి సామాజిక న్యాయాన్ని సమానత్వం గురించి ప్రోత్సహించడానికి ఈ ఆర్టికల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాశ్చాత్యీకరణ వల్ల భారత సమాజంలో కలిగిన పరివర్తనం. పాశ్చాత్యీకరణ అంటే ఏంటి, మనకి వెస్టర్నైజేషన్. సో దానికి సంబంధించి లౌకిక దృక్పథం పెరిగింది. కరెక్ట్ వన్. వ్యక్తిగతవాదం, ఉదారవాదం, భౌతికవాదం, మానవతావాదం, హేతువాదం పెరిగింది. ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలు మృగ్యమైనవి. నో, ఇది రాంగ్ ఆన్సర్. జాజ్మానీ వ్యవస్థ అంతరించింది.
ఇవన్నీ మనకి కరెక్ట్ ఆన్సర్. లౌకిక దృక్పథం మనకి వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. వెస్ట్రన్ కల్చర్ అంటే మనం వాళ్ళని ఫాలో అయిపోవడం కొన్ని విషయాలలో. మనకి ఇక్కడ జాజ్మానీ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. యాజమాన్య వ్యవస్థ ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చింది మనకి? ఇది యజమాని అనే పదం నుండి. యజమాని అంటే ఏంటి? సంస్కృత పదం. యజమాని అనే పదం నుండి యాజమాన్య వ్యవస్థ రావడం జరుగుతుంది. యాజమాని అనగా మనకి సేవ చేసుకునేవారు. ఊళ్ళలో పెద్దవారు వివిధ కుల సంఘాలతో పని చేపించుకునేవాళ్ళు. యాజమాని అనగా సేవ చేసుకునేవారు. అందులో వచ్చేసి మనకి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. కమీన్ అంటే సేవ చేసేవారు. ఈ విషయాన్ని మనకి విలియం వైజర్ తెలపడం జరిగింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విసంస్కృతీకరణ అనే భావనను ప్రవేశపెట్టిన మజుందర్ ప్రకారం ఈ భావనకు ప్రధాన కారణాలు: నాగరికత, పాశ్చాత్య విద్య, ఆధిక్య కులం, యాజమాన్య వ్యవస్థ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగరికత, పాశ్చాత్య విద్య. మనకి విసంస్కృతీకరణ అంటే ఏంటి? ఫస్ట్, సంస్కృతీకరణ అంటే మనకి కింది కులాలు పెద్ద కులాలను అనుసరించడం. సపోజ్ ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ పూజలు చేస్తున్నారని, వాళ్ళు అన్ని విషయాల్లో ముందంజలో ఉంటున్నారని, వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళ సంస్కృతిని వీటిని పాటించడం సంస్కృతీకరణ. దీన్ని ఎవరు తెలిపారు? మనకి ఎంఎన్ శ్రీనివాస్ తెలపడం జరిగింది. విసంస్కృతీకరణ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు కింది వారిని అనుసరించడం. ఎలాంటి విషయాల్లో అనుసరిస్తారు? నాగరికత, మనకి విద్య, డెవలప్మెంట్, వెస్ట్రన్ కల్చర్, ఈ విషయాల వల్ల వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళను కూడా అనుసరించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నాగరికత వల్ల, పాశ్చాత్య విద్య వల్ల. ఆప్షన్ వచ్చేసి 2AB ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్యులు రాకమునుపే భారత సమాజంలో కుల వ్యవస్థ ఉంది. ఆర్యులు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ బయటపడింది. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ అడిగారు. సో ఇవి 2 కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి పై 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరి అయినది. దైవ సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని తెలిపింది పురుష సూక్తం. దైవ సిద్ధాంతాన్ని సమర్థించింది మనుస్మృతి. రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించింది జిఎస్ గరియే. గిరిజన తెగల్లో ఎక్కువ కనబడే అనే మానవాతీత శక్తుల ఆరాధన వల్ల కులం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి దైవ సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఆవిర్భవించిందని తెలిపింది పురుష సూక్తం. కరెక్ట్ ఆన్సర్. దైవ సిద్ధాంతాన్ని సమర్థించింది మనుస్మృతి. కరెక్ట్. రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించింది జిఎస్ గరియే. కరెక్ట్ ఆన్సర్. గిరిజన తెగల్లో ఎక్కువ కనబడే మానవాతీత శక్తుల ఆరాధన వల్ల కులం ఏర్పడుతుందని తెలపడం జరిగింది. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. సో మనకి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అస్పృశ్యులకు సంబంధించి సరి అయినది. వీరిని చెండాలులు, పంచములు, అంత్యజ, నామశూద్రులు, పీడిత వర్గాలు, బాహ్యేతర కులస్తులు అంటారు. ఇది కరెక్ట్. 1935 చట్టం మరియు రాజ్యాంగ 1935 చట్ట ప్రకారం వీరిని రాజ్యాంగ రీత్యా ఎస్సీలు అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. అంబేద్కర్ వీరిని కుల బహిష్కృతులు అన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్. గాంధీ వీరిని హరిజనులు అనడం జరిగింది. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. మనకి అంబేద్కర్ వీరి కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఇతను అంబేద్కర్ అంటరాని వారి కోసం చాలా కృషి చేయడం జరిగింది. గాంధీ హరిజనుల కోసం హరిజన సేవక సంఘాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ సరియైన వాక్య. అంబేద్కర్ ప్రకారం హిందూ సామాజిక క్రమానికి ప్రమాణం వర్ణం. వాస్తవ హిందూ సమాజ నిర్మాణ ప్రమాణం బంధుత్వం. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్. మనకి సెకండ్ వన్ వచ్చేసి రాంగ్. ఆన్సర్ వచ్చేసి 1 సరైనది, 2 తప్పు. నెక్స్ట్ వచ్చేసి కులాలు, వారు ఉండే వివిధ ప్రాంతాల్లో కులాల గురించి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఒక్కలిగ లింగాయత్. వీరు మనకి ఎక్కడ కనిపించడం జరుగుతుంది? కర్ణాటక. జాట్లు పంజాబ్లో కనిపించడం జరుగుతుంది. నాడార్, మొదలియార్లు తమిళనాడులో కనబడడం జరుగుతుంది. రాజ్పుట్లు మనకి బీహార్లో కనబడడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 3 to 4 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజమాన్య వ్యవస్థను ఫ్యూడల్ వ్యవస్థ అవశేషంగా తన
కంపరేటివ్ అనాలిసిస్ ఆఫ్ జార్జ్ మనీ సిస్టమ్ అనే గ్రంథంలో తెలిపింది. ఇవి సిస్టమ్ గురించి మనకు తెలిపింది ఎవరు? బీడెల్మన్. జాజ్మనీ వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది? మనకు యజమాని అనే సంస్కృత పదం నుండి వచ్చింది. అంటే జాజ్మనీ అంటే సేవ చేయించుకునేవారు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సరి అయిన వాక్య. సంప్రదాయ హిందూ సమాజం అనులోమ వివాహాలను అంగీకరించింది. ఇది కరెక్ట్ ఆన్సర్. సంస్కృతీకరణకు ఉన్నత స్థాయి నమూనా బ్రాహ్మణులు. ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకి పై రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో ద్విజ ఏకజ వరుసగా బ్రాహ్మణ వైశ్య శూద్ర బ్రాహ్మణ. ద్విజ ఏకజ అని మనకి వైశ్యుల్ని శూద్రుల్ని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుల వ్యవస్థ మార్పులో కీలక పాత్ర పోషించున్నది ఆధునిక విద్య. ఇది కరెక్ట్ ఆన్సర్. కుల వృత్తులలో మార్పునకు ప్రధాన కారణం వచ్చేసి మనకి పారిశ్రామికీకరణ. కుల వ్యవస్థ మార్పుకు తోడయ్యే రాజకీయ అవసరం వచ్చేసి వయోజన ఓటు హక్కు. ఇవన్నీ సరైనవే. మనకి కులాల్లో ఇవన్నీ మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ, అంటరానితనం ఇవన్నీ పోవాలంటే మనకి ఆధునిక విద్య చదువుకున్న వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. సో మనకి ఇప్పుడు పారిశ్రామికీకరణ డెవలప్మెంట్ వల్ల కూడా అక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఈ జాబ్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఓటు హక్కు ఇవన్నిటి వల్ల మనం కుల వ్యవస్థ గురించి ఇవన్నిటి వల్ల మనం కుల వ్యవస్థలో మార్పును తీసుకురావచ్చు. సో పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరి అయిన వాక్య. పాశ్చాత్యీకరణకు నాంది పలికిన వారు బ్రిటిషర్లు. భారత సమాజంలో కుల వ్యవస్థలో మొదటగా సంఘర్షణలకు దారితీసిన వారు వచ్చేసి బ్రిటిషర్స్. సో పాశ్చాత్యీకరణ అంటే ఏంటి? మనకి వెస్టర్నైజేషన్. సో దీనికి నాంది పలికింది వచ్చేసి మనకి బ్రిటిషర్. మళ్ళీ వాళ్ళే గొడవలకు కారణమయ్యారు కాబట్టి పై రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధిక్య కులం లక్షణం కానిది. ఆప్షన్ 1 వచ్చేసి సాంప్రదాయ విద్యలో సిద్ధహస్తులై ఉండడం, స్థానికంగా మంచి స్థానం ఉండడం, విలువైన వ్యవసాయ భూమి ఉండడం, సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండడం. అసలు ఆధిక్య కులం అంటే మనకి ఊర్లలో కనిపిస్తారు కదా, ఒక మంచి వాళ్ళ క్యాస్ట్ని చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయని రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇవన్నీ కరెక్ట్, 3 అనేవి కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రాంగ్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్ణ వ్యవస్థలో వర్ణాలను అంతస్తు రీత్యా అమర్చితే సరి అయిన ఆరోహణ క్రమము. ఆప్షన్స్ వచ్చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద. చిన్న స్థాయి వాళ్ళు ఎవరు? మనకి శూద్రులు ఫస్ట్. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. సో మనకి వర్ణ వ్యవస్థ నుండే కులం అనే పదం ఫస్ట్ రావడం జరిగింది కాబట్టి మనకు ఈ 4 క్యాస్ట్లు అనేవి రావడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని ఉపకులాలు దాదాపు మన దేశంలో 6000 కులాల వరకు రావడం జరిగింది. వీటి మధ్య ఉపకులాలు రావడం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఏంటి? మనకి వర్ణ వ్యవస్థ. అసలు మనకు కులం అనేది కులం అనేది మనకి హిందూ మతంలోనే రావడం జరిగింది. వేరే మతాల్లో కులం అనేది ఎక్కువ ఉండదు. మన హిందూ మతంలోనే మాత్రమే ఇన్ని కులాలు. ఈ కులాలు రావడానికి అనేక సిద్ధాంతాలు కారణం. ఈ కులాల గురించి అనేక సిద్ధాంతాలు వివరించడం జరిగింది. కులాలు వృత్తిపరంగా వచ్చాయని, వివిధ జాతుల వలన వచ్చాయని, వర్ణ వ్యవస్థ వలన వచ్చాయని ఇవన్నీ వివరించడం జరిగింది. అవన్నిటి గురించి మనం డీటెయిల్గా చదువుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథ రచయిత గాంధీ, శ్రీనివాస్, అంబేద్కర్, లక్ష్మణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంబేద్కర్. ఇవండి కులం గురించి బిట్స్. సో మనం ఈ బిట్స్ని బేస్ చేసుకొని వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ డెప్త్గా చదువుకుంటే మనం ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయవచ్చు. నేను మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. సొసైటీ అనే పదం ఫస్ట్ మనకి 3వ శతాబ్దం నుండి అందుబాటులో ఉంది.
మనకి మెగస్థనీస్ రాసిన ఇండికా గ్రంథంలో సమాజ లక్షణాలను పేర్కొంది. ఇది 3వ శతాబ్దంలో 7 ప్రజా సమూహాలు ఉన్నాయని తెలపడం జరిగింది. 7 సమూహాలు వచ్చేసి తత్వవేత్తలు, గృహ యజమానులు, వ్యాపారస్తులు, తనిఖీదారులు, సైనికులు, మంత్రులు, వృత్తుల వారు. ఇంకా వచ్చేసి అబుల్ హసన్ తానీసా రాసిన ఐనీ అక్బర్ గ్రంథంలో సొసైటీ యొక్క బంధుత్వ ఆధారంగా సమాజ సంవర్గాల గురించి పేర్కోవడం జరిగింది. ఇంకా బార్బోసా అనే పోర్చుగీస్ వ్యక్తి భారత సమాజ లక్షణాలను పేర్కోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.